లేదు లేదు ఈరోజు పెద్ద ఆయన రామాయణం కలిసేదానికి రావడం జరిగింది. ఏదున్నా ఇప్పుడుండే రాజకీయాల పరిస్థితుల్లో అందరినీ కలవడం నాకి అలవాటు. అది ఎందుకంటే హిందువులు ముస్లిమ్స్ అనేది కాదు, కానీ మెయిన్ ఎవరెవరైతే ఉన్నారో ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే అందరినీ కలుస్తా ఉన్నాం. ఏదన్నా అందరి సహకారం ఉండాల్సిందే ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఇక్కడ బీజేపీ వచ్చింది అనేది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చిందని చెప్పేసి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయొద్దని దయచేసి. చిన్న పామునైనా పెద్ద కట్టు కొట్టాల్సి ఉందే. ఎందుకంటే అంత ఈజీగా ఆలోచన చేయకుండా మన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకుని ఆదోని ప్రశాంతంగా ఉండాలా. ఏదున్నా మనం మైండ్ గేమ్ ఆడతారు ఎక్కువ, చాలా మంది మైండ్ గేమ్ ఆడే పరిస్థితి వస్తూ ఉంది. అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరంతా గమనించాలి ఇది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఎమ్మెల్యే మీదే ఎన్నో రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాను. నేను కూడా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటి, నేను ప్రజలు నమ్మినాను, భగవంతుని నమ్మినాను. ఎన్ని ఆరోపణలు చేసినా నిజాలు అనేది ఉండాలి. దాంట్లో నిజాలు ఉన్నప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు, కానీ ఎన్ని ఆరోపణలు చేసినా దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు వాళ్ళ ఆలోచనతో ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తే ఎమ్మెల్యేని మాకు ఓట్లు పడతాయి, ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తే ఆలోచనతో పోతా ఉన్నారు. ఒకటి, కులాలు కానీ ఆలోచన చేసుకోవద్దండి. కులం వేరే బాయిలో పాస్ వేరే అని చెప్పినారు ఇప్పటికే. ఏదన్నా వ్యక్తిగతంగా ఆదోని ఏ విధంగా గతంలో గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే అంత వీలైతే అంత సహాయ సహకారాలు అందించినాం ఆదోని ప్రజలకి ఆయన ఆశీర్వాదంతో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా అభివృద్ధిలో భాగంగానే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం, తర్వాత బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం. ఇంకా 2 కార్యక్రమాలు చేసే ఉన్నాయి. ఒకటి ఆటోనగర్ చేసేది ఉంది, రోడ్లు విడుదల చేసే కార్యక్రమాలు మిగిలినాయి. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితిని బట్టే ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఏదున్నా చేయాలని ఒక తపనతో ముందుకు పోతా ఉన్నాం, కానీ వీళ్ళ ఆలోచన చేసినట్లా వీళ్ళు చెప్పినట్లా. ఎందుకంటే బీజేపీ మన అభ్యర్థి మాట్లాడుతూ ఉన్నాడు, అనవసరంగా వ్యక్తిగతంగా తీసుకుంటూ వస్తా అన్నాడు. సరే చూద్దాం, వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే దీన్ని ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారంటే ప్రశాంతంగా ఉండే ఆదోన్లో ఏదో రకంగా అలజడి సృష్టించాలని చెప్పేసి ఆలోచనతోనే ముందుకు పోతుండే పరిస్థితి కనపడతా ఉంది. కులాన్ని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఒక వాల్మీకి వచ్చింది, వాల్మీకులంతా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో చెప్పడం జరిగింది. రాజకీయాల్లోన కులాలు మతాలు పరంగా పోతే రాజకీయము ఎన్నాళ్ళు ఉండే పరిస్థితి లేదు. అందరినీ కలుపుకొని అందరితో పాటు ఏదున్నా కూడా సలహాలు తీసుకొని ఏదున్నా డెవలప్మెంట్ లో భాగంగానే ముందుకు పోయే పరిస్థితి ఉండాలే, కానీ కులాల ప్రాతిపదికన ఏదైనా చేసే పోవాలన్న ఆలోచించిన అది ప్రజలు బాగా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. వీళ్ళు బాగా మైండ్ గేమ్ ఆడతారు. అంటే బీజేపీ అభ్యర్థి చిత్తూరు జిల్లా అయింది, మళ్ళీ చిత్తూరు జిల్లా నుంచి ఆ జిల్లాలోనే రాజకీయాలు చేయకోకుండా ఇక్కడికి వచ్చినాడు అంటే అందరూ ప్రతి వారు ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదున్నా ఈ జిల్లాలో గతంలో ఎంపీగా నిలబడినారు, ఏదున్నా ప్రజలు ఆలోచన చేశారు కాబట్టి మా అభ్యర్థి గెలిచినారు ఎంపీగా. ఎంతసేపు ఉన్నా ఏదున్నా నువ్వు ఏం చేస్తావు చెప్పడం లేదా, మేమేం చేస్తామని చెప్పేసి అనవసరంగా తాగునీటి సమస్య ఉంది, లేకపోతే ఏం డెవలప్మెంట్ అయ్యింది అంటే వాళ్ళకి కనపడినంత మాత్రం ప్రజలు కనపడడం లేదా డెవలప్మెంట్ అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎవరున్నప్పుడు గత 14 ఏళ్ల పరిపాలన అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేయలే, ఒకటి చెప్పుకోనేకి లేదు. ఇక్కడ ఈరోజు 10,000 మందికి స్థలాలు కేటాయిస్తాం, ఇండ్లు ఇస్తా ఉన్నాం, ఇండ్లు కట్టిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఏదున్నా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పేదవాడికి అందుతా ఉన్నాయి. అసలైంది అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమం పెట్టి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాడో చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళకి ప్రతి ఇప్పుడు క్యాండిడేట్లకి ఎవరికి కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరికి ఏమీ కనపడడంలే. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికన్నా పోని ఎమ్మెల్యే 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 అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతా ఉన్నాను కూడా గమనించాల. దౌర్జన్యాలు చేస్తాడంట, కేసులు పెట్టిస్తున్నానంట, ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నానంట. అంటే ఆందోళన ప్రజలంతా కూడా ఆలోచించే పరిస్థితి లేదనుకుంటా ఉన్నారేమో తెలియదు మనకి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, గమనిస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా ఇమ్మీడియట్ గా స్పందిస్తారు. మీరు చెప్పిన మాటలు వింటారేమో అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ ప్రజలకు అన్ని తెలుసు. భూ కబ్జాలనరేమో, దౌర్జన్యాలు చేశారనరేమో, కేసులు పెట్టించారని చెప్పారేమో, తాగునీటి సమస్య ఉందని చెప్పారేమో. ఉంటాయి కొన్ని కొన్ని, మిగిలినప్పుడు చేద్దాం. ఎందుకు అవసరాన్ని బట్టి, బడ్జెట్ని బట్టి చేసుకుంటా పోతా ఉన్నాం. కాంట్రాక్ట్లు ముందుకు రాకపోతే మనం చేసేది ఏమిలే. ఏదున్నా కూడా మన మండలానికి కూడా దాదాపు 80 కోట్లు వచ్చింది. 80 కోట్లలో కొద్ది వరకు ఏ ఏ గ్రామాల్లో ఉన్న చేసుకోవాలనుకున్నారో వాళ్ళు చేస్తా ఉన్నారు. గణేకలు కానీ ఇట్లా కొన్ని ఊర్లలో తాగునీటి సమస్య ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇంటింటికి కుళాయిస్తా ఉన్నారు, పని చేసుకుంటా పోతా ఉన్నారు. ఇంకా చేసే ఉన్నాయి. కాంట్రాక్ట్ ముందుకు రాని పరిస్థితుల్లో కొన్ని మిగిలిపోయినాయి. త్వరలోనే అవి కూడా టేకప్ చేస్తాం, ప్రాబ్లం ఏంలే. ఏదున్నా రోడ్లు విడుదల చేయలేదు వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పు పెట్టి పోయినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అప్పు తీర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతారని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. ఏదన్నా 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే అప్పుల పాలు చేసినాడు, కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయకోకుండా కూడా ఆయన చేయలే. చాలా సంతోషం. ఎందుకంటే మీ నోటి నుంచి మీరు మాట్లాడుతా ఉన్నారు అంటే ఆయన అక్కస్తో మాట్లాడుతా ఉన్నాడు. ఇది అబ్బసొత్తా అంటాడు అంటే పార్టీ నీ సొత్తా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు. మేము రామారావు అభిమానులుగా పార్టీలో ఉన్నాం, రామారావు అభిమానులుగా బయటకు వచ్చాం. మా నాయన కూడా ఆ రోజు రామారావు అభిమానంతో పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ఇది మీ చంద్రబాబు నాయుడు అప్పు సొత్తు కాదు, అది రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పార్టీ. అది వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి అధికారాన్ని నువ్వు తీసుకొని ఈరోజు మా గురించి అప్పు సొత్తాన్ని మాట్లాడే పరిస్థితి నీకు ఉన్నప్పుడు నువ్వు ఆలోచన చేసుకో. బాగా సంపాదించిన అన్నారు. మేమేమి స్కిల్ డెవలప్మెంట్ లో డబ్బులు తీసుకోలే, రింగ్ రోడ్ లో డబ్బులు ప్లాన్ మార్చి డబ్బు దోచుకునే పరిస్థితి చేయలే. మేము ఏదున్నా కూడా నీతిగానే బతికినాం, నీతిగానే ఉంటాం. అంతేగాని ఎన్ని విమర్శలు చేసినప్పుడు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏ విధంగా పైకి వచ్చినావు, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి, మొన్ననే 52 డేస్ జైలుకు పోయినావు, 52 రోజులు జైల్లో ఉన్నావు. జైల్లో ఉండి ఈరోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావంటే ఆయనకు సిగ్గుగా ఉందా లేదో మాకు తెలీదు. ఏదున్నా నేను చెప్పిందే వేదం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో నువ్వేం చెప్పినా వింటా ఉండ్రి. ఇప్పుడు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం పడతా ఉన్నారు. ఆదోళనలో కూడా మా వెంట ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతా ఉంది. ఇప్పటికీ నాకే హిందువులు ముస్లింస్ తేడా లేదు, సోదరభావంతో కూడా ఏ ఇబ్బందులు లేవు. తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. లోకల్లో బీజేపీ వాళ్ళు లేరా? లోకల్లో క్యాండిడేట్లే లేరా?
అంటే నువ్వు ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇన్ని రకాలుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావంటే ఒకటైనా నిజముందని చెప్పేసి ఆలోచన చేసుకో. నువ్వు ఏం చెప్తావు చేస్తావు చెప్పుకో. 24 గంటలు ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే అని జపం చేస్తావంటే పరిస్థితి నీకు ఉందంటే చాలా సంతోషపడతా ఉన్నాను. అంటే నీవే సగం ప్రచారం చేస్తా ఉన్నావు నాకు తరపున. చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా ప్రజలు అమాయకులు అనుకుంటున్నావు నువ్వు. ఇంకా ఏదున్నా ఒక్క వేలతో నీ పరిస్థితిని ఎక్కడికి పోతావు చూసుకోని చెప్పేసి చెప్పడం జరుగుతాను. నువ్వు 5 మంది కలిసినా, మీరు గ్రూపులు కలిసినా, ఇన్ని రకాలుగా ఇన్ని పార్టీలు మీతో ఉన్నా ప్రజల ఓటనే హక్కు ఒక్క వేలతో నువ్వు 5 మందితో తరిమి కొట్టాలని ప్రయత్నం చేసి ఒక్క వేలతోనే నేను తరిమి కొట్టావు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. హెచ్చరిస్తా ఉన్నాను. ఇష్టానుసారంగా మాట్లాడితే గొప్పవాడు అనుకుంటా ఉన్నావు నువ్వు. జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలా. విద్యావంతులు అంటావు, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నావు. సంస్కారం లేదు నీకు. ఏదున్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ప్రజల్లో ముందు పోలే కానీ అనవసరమైన ఆరోపణలు చేసుకుంటా పోతా ఉంటే ఎవరు నమ్ముతారు? తెలీదా ప్రజలు? ఆదో ప్రజలు అంత గుడ్డోళ్ళు అనుకుంటున్నావా? ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలుగా మా కులం వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనుకుంటాను. నీ కులం కూడా కాదు, అనుకుంటున్నావేమో. ఏదన్నా కృష్ణమ్మ నీకు సపోర్ట్ చేయొచ్చు, నీ కులమాయమ ప్రాబ్లం. అందరూ కృష్ణమ్మ మాదిరి చేయాలని ఆలోచన చేస్తున్నా అని చెప్పేసి ఆలోచన చేస్తాను. తప్పది. పార్టీని చూస్తారు, వ్యక్తిని చూస్తారు. ఏదున్నా కూడా ఆదోన్లో ఏం జరుగుతా ఉందని తెలుసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రజలంతా కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మేమే మీ బీజేపీలో ఉన్న ప్రకాష్ జైన్ మెయిన్ స్థానికేతనికి ఎంత టికెట్ ఇష్టం అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితులు ఉంది. నిజమే, ఆయన మాట్లాడినలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఎక్స్ఎమ్మెల్యేగా ప్రకాష్ జైన్ గారు కూడా బాగా కష్టపడి బీజేపీకి బాగా పనిచేసినాడు, అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తిని వదిలేసి ఈరోజు నీకు ఇచ్చారంటే ఆయన మాట్లాడిన మాటలో తప్పేమీ లేదు. ప్రకాష్ జైన్ మాట్లాడిన విషయంలో నువ్వు చిత్తూరునిది. గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నావు, తెలుగుదేశంలోకి పోయినావు. ఏం జరిగింది తెలుగుదేశంలో? కేఈ ప్రభాకర్ ఏం చేశాడు? కేఈ ప్రభాకర్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఎదురుగే నిన్ను ఏ విధంగా చేయాలో చేశాడు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడే, ఇవన్నీ ఇట్లా మాట్లాడి అనవసరమైన మాట్లాడి ఆ రోజు ఏం జరిగిందో ప్రతి వారికి తెలుసు. నీవు అది ఆలోచన చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతి వారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం ఉండాలా. మా పార్టీ పరంగా అందరూ ఆశీర్వాదం తీసుకుంటాం. ఒక హిందూ ముస్లిం అనేది కాదు, హిందువులతో ఉంటాం, ముస్లిమ్స్తో కలుస్తాం. పార్టీకి అందరూ అవసరమే అనే ఉద్దేశంతోనే అందరూ తీసుకొస్తా ఉన్నాము. ఎలాంటి అభిప్రాయాలు ఆలోచన చేద్దని చెప్పేసి ప్రతి వారిని కోరుతాను, అన్ని పార్టీలను కోరుతా ఉన్నాను. ఏదున్నా మీ అందరి సహకారం తోడుండాలా. ఆదోని అభివృద్ధికి మీరంతా తోడుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఓటర్ని నేను కోరుతా ఉన్నాను. మంచి కావాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నమ్మకంగా ఉంది. ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇంకా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నమస్కారం అందరికి.